పరిమితులు కలిగిన ఆయుష్ పరిమితులు, వేగ పరిమితులు, ఎత్తు పరిమితులు, ప్రయాణ పరిమితులు కలిగిన ఈ మనిషి సర్వాన్ని చేసి సర్వభౌమంగా సర్వాన్ని నడిపిస్తున్న సర్వాధికారి అయిన దేవుణ్ణి తెలుసుకోవడం సాధ్యమా? సాధ్యమైతే ఎలా అనేటకు ఇప్పుడు దాకా 3 పాయింట్లు తెలుసుకున్నాం. మొదటి పాయింట్, ఎక్సడస్ నిర్గమకాండ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనంలో మోషేతో మండుచున్న పొదలో ఆయన మాట్లాడుతూ 13వ వచనం నుండి 14వ వచనం వరకు అనువాడును ఉన్నవాడును నేనే, ఉన్నవాడు నిన్ను పంపించాడు అని ఇశ్రాయేల్ పిల్లలతో చెప్పుము అని ఆయన మోషేతో సంభాషించడం మనం చూస్తాము. తర్వాత డిట్రోనమీ 29వ అధ్యాయం 29వ వచనంలో రహస్యములు దేవుడి వశము, కానీ ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు ఎందుకనంటే మనం వెంబడించి ఆయన్ని తెలుసుకోవడానికి అని. తర్వాత 2వ పాయింట్గా మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనంలోకి, వారు వారి స్వరూపమందు నరుని చేశాడు అని రాయబడి ఉంది. వారి పోలిక చెప్పున వారి స్వరూపమందు చేశారని ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం నుండి 27వ వచనంలో ఉండడం మనం చూసాం. తర్వాత 3వ పాయింట్గా జెనసిస్ 2వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుడు మనిషితో ఎలా సంభాషిస్తున్నాడు. దేవుడు మనిషిని చేసి ఏదోని వనంలో అతన్ని పెట్టి, ఈ వనంలో ఉన్న ఏ పండునైనా నువ్వు సంతోషంగా తినవచ్చును, కానీ మంచి చెట్లను తెలియనిచ్చు ఫలంను తప్ప అని ఆయనతో సంభాషించడం చూడొచ్చు. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఏమంటే, పూర్వకాలం మందు దేవుడు మనుషులతో ప్రవక్తల ద్వారాను అండ్ ప్రవచనాల ద్వారాను మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఈ అంత్యకాలమందు దేవుడు క్రీస్తు ద్వారా సర్వాన్ని మనతో మాట్లాడుతూ ఆయనకి అధికారాన్ని ఆయనకి ఇచ్చి సర్వానికి వాసుడు ఆయన చేసి ఆయన ద్వారా లోకాలను సృజించను అని మనకు బయలుపడుతుంది. ఈ ప్రకారం చూస్తే ఈ ఫస్ట్ 3 పాయింట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, దేవుడు ఈ పరిమితులని మనిషికి అపరిమితమైన దేవుడు చేరుకోవడానికి మార్గాన్ని కల్పిస్తూ ఆయన్ని తను బయలుపరుచుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు ఈ